అంటే దేవుని ఆలోచనలన్నీ వేరుగా ఉంటాయి, మన ఆలోచనలన్నీ వేరుగా ఉంటాయి. అందుకే నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కావు. కొన్ని మన జీవితంలో కొన్ని సంఘటనలు జరుగుతున్నప్పుడు మనం తొందరపడుతుంటాం, కంగారు పడిపోతుంటాం. నాకెందుకు ఇలా అయిపోయింది, మా కుటుంబానికి ఎందుకు ఇలా జరుగుతుంది, మా సంఘంలో ఎందుకు ఇలా జరుగుతుందని మనం అప్పుడప్పుడు మనం ఫీల్ అవుతుంటాం. కానీ ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన ఆలోచన ఏంటో, ఆయన సంకల్పం ఏంటో చాలాసార్లు చెప్తుంటాను. నువ్వు దేవుని కుమారుడు అయితే, దేవుని కుమార్తె అయితే, నీ తలపై ఉన్న వెంట్రుక ఒక నెల రాలాలంటే కూడా ఆయన అనుమతి కావాలట. ఆయన సెలవు లేకుండా తల మీద ఉన్న వెంట్రుకే రాలదు. నీ వ్యక్తిగతంగా నీ తల మీద ఉన్న వెంట్రుక రాలాలంటే ఆయన అనుమతి కావాలి అంటే నీ కుటుంబంలో వచ్చే సమస్యకు నీ ప్రమేయం లేదు, కానీ సమస్య వచ్చి పడింది. అలా సంఘంలో సంఘమే అయింది. సంఘం నాది కాదు, సంఘం ఎవరిది కాదు, దేవుడిది సంఘం ఇది. అలాంటప్పుడు ఆయన సంఘమైన, ఆయన ఇల్లు అయినటువంటి ఈ కుటుంబంలో ఏదైనా వచ్చింది అని అంటే, మనం తప్పు చేయకపోయిన సమస్య అనేది ఏదైనా వచ్చింది అని అంటే, అప్పుడు మనం చేయాలి. దేవుడు ఏం చేయబోతున్నాడో, ఆయన ఆలోచన ఏమై ఉన్నదో, ఆయన నిర్ణయం ఏమై ఉన్నదో వెయిట్ అండ్ సీ. అంతే. మనం దేనికి మనం కంగారు పడవలసిన పని లేదు. అది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి.